తెచ్చిన వీర వనిత భారతదేశ చరిత్రలో రాజులకు ఏలిన మహారాణుల్లో ఈమె ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. నేను గణపతి దేవునిగా నటిస్తున్నాను. నా పేరు మనవ్య. నేను సోమమ్మ పాత్రలో నటిస్తున్నాను. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను రుద్రమదేవిగా నటిస్తున్నాను. నా పేరు సాధన. నేను వీరభద్రిగా నటిస్తున్నాను. నా పేరు రంజిత. నేను క్రియాపశిలగా నటిస్తున్నాను. వీరభద్రేవి వీరమామ. నా పేరు సాయిప్రియ. నేను భట్టుడుగా నటిస్తున్నాను. నా పేరు శృతి. నా పేరు ఆశ్లేష. మేము వీధి నాటకాలు ఆడేవాళ్ళగా నటిస్తున్నాం. నా పేరు మాధురి. నా పేరు సతీష్. భట్టునిగా నటిస్తున్నాను. మనకు రాజకుమారుడు లేరు కదా, అందువలన రుద్రమదేవిని రాజుగా ప్రకటిత చిత్త మహారాజా. అలాగే మనం ఈ రుద్రమదేవికి మంచి సంబంధం చూసి చక్కగా పెళ్లి చేసి మన రాజకుమారిగా పట్టాభిషేకం నిజం. ఎందుకంటే మనకి ఆడపిల్లల సంతానం లేదు కాబట్టి. మనం రుద్రమదేవికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. అలాగే ఏంటి రాజా? అలాగే మళ్ళీ కలుసుకుందాం. చూసి వివాహం చెప్తున్నాం. మంచి పెళ్లి చూడండి. మాంగళ్యం తండ్రినానేన మమ జీవన హేతునా సంజీవం గారుద్రం మాంగళ్యం. ఓం తర్వాత బయట నా రాజ్యంలో ఏం తెలుస్తుందో చూసి రాకు. పక్క ఊరు రాజ్యం చాలా బాగుందని నేను విన్నాను. కాబట్టి పక్క ఊరికి వెళ్ళి మనం రాణి రుద్రమదేవి పాలిస్తుందని విన్నాను. ఆ ఊరికి వెళ్ళి వీధి నాటకం కనుక వేస్తుంటే మనకు చాలా సంపద కానీ తినడానికి తిండి కానీ చాలా వస్తుంది.
మీరు వీధి నాటకాలు వేసేవాళ్ళ మీ 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 వీధి నాటకంలో మీకు మీరే ప్రాధాన్యత ఇవ్వలేదు. మీరు లోకానికి ఏ సందేశాన్ని అందిస్తారు, ఏం సందేశాన్ని అందిస్తారు, ఏం సందేశాన్ని అందించలేదు. ఇదేనా మీరు వీధి నాటకం చేసేది? కాదు కదా. తప్పైంది మహారాజా, తప్పైంది మహారాజా. ఓ నట శిఖామణి, కుటుంబాన్ని కూడా వీధి నాటకం చేయకు. అలాగే మహారాజా. అలా